విషయాలు నిజానికి పాజిటివ్ వే. చాలా ఆశ్చర్యంగా కొన్ని రికమెండేషన్స్ ఏవైతే ఇవల్ల మనం కొంత ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్, ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో వచ్చిన ధోరణులు, ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఒక గంపగుత్త వ్యవహారం వచ్చి ఒక మోనోపలీ వచ్చి, ఈ మోనోపలీలో మనకు తెలుసు చైతన్య, నారాయణ, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా దానికి ఒక రకంగా ప్రభావితం అయిపోయింది. అప్పటిదాకా ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా మారిపోయింది. అంటే అంతకుముందున్న అంటే చంద్రబాబు హయాంలోనే ఇది ప్రారంభమైంది. ఏఈజార్లు అక్కర్లేదు, ఆర్ట్స్ అసలు అక్కరే లేదు, ఆర్ట్స్ లాంటి సబ్జెక్ట్ తోటి ప్రయోజనం లేదు, చరిత్ర అవసరమే లేదు. ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటంటే మార్కెట్కి అనుకూలంగా ఉన్న విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ ఇంకా తక్కువ, ఇంజనీరింగ్ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించి ఇంటర్మీడియట్ విద్యలోనే దీన్ని ఒక వ్యాపార సరుకుగా మార్చేస్తున్నారు. దానివల్ల పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్లు, ఈ కోచింగ్ సెంటర్లన్నీ పోయి మళ్ళీ మొత్తం గుత్తపెట్టినట్టుగా ఈ చైనా వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యా విధానంలోనే ఈ కోచింగ్ సెంటర్లని ఇన్వాల్వ్ చేయడము, ఇట్లా సిస్టమ్ అంతా మారిపోవడాన్ని మనం చూసినాము. దీంట్లో చాలా నష్టపోయింది ఎవరంటే ఎవరైతే డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ పొందగలిగినారు. దాంట్లో కూడా ABCDE అని సెక్షన్స్ పెట్టడం ద్వారా కార్పొరేట్ విద్యాలయాలన్నీ కూడా ఈలో ఉన్న విద్యార్థి, ఏలో ఉన్న విద్యార్థి వేరు. ఇట్లాంటి చాలా అసమానతలను సృష్టించింది ఈ విద్యా విధానం. మార్కెట్ సరుకును తయారు చేసింది, పిల్లల్లో ఉన్న ఆ కాన్షియస్ని చంపేసింది, ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేసింది. ఇది మనకు తెలుసు. దీని మీద ప్రధానంగా నాకెందుకో పాజిటివ్గా అనిపించిన విషయాలు మొదలు చెప్తున్నాను నేను. ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలనేది ఒక మాట ఉంది దీనిలో, విచ్ ఈస్ గుడ్. అంటే మార్కెట్కి అనుగుణంగా ఉన్న ఈ చైనా సిస్టమ్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సి ఉన్నది. అట్లాగే కోచింగ్ని ఇంటర్మీడియట్ విద్యని వేరువేరు చేయాల్సి ఉన్నది. ఇట్లాంటి మంచి అబ్జర్వేషన్స్ కొన్ని కమిషన్ చేసింది. అదే సమయంలో రెండవ వైపు 72% ఖాళీలు ఉన్నాయి. అంటే నేను ఒక విషయము ఆశ్చర్యం ఎక్కడ ఉంటుందంటే, ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు ప్రకటించారు, ఉస్మానియా యూనివర్సిటీ. కానీ ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్ల బడ్జెట్ చూసినప్పుడే ఆశ్చర్యపోయినాను. అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి. కానీ ఉస్మానియా కానీ కాకతీయ కానీ ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల దుస్థితి ఏంటంటే, డిగ్రీ కాలేజీల దుస్థితి ఏంటంటే ఆవరేజ్గా 72% ఖాళీలు ఉన్నాయి. మేము కూడా యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళం, మాకు కొందుకో లోపల బాగా బాధ అవుతుంటుంది. అరే ఆర్ట్స్ కాలేజీలో 72% ఖాళీలు ఉంటే ఎవరున్నారు అసలు అక్కడ? అసలు ప్రొఫెసరే లేకుండా ఆర్ట్స్ కాలేజ్ ఏం చేస్తుంది? ఆర్ట్స్ కాలేజే కాదు, ఒక అత్యున్నతమైన ఒక విద్యా సంస్థ. చాలామంది తెలంగాణకి ఒక క్రీమ్ ఆఫ్ సొసైటీని అందించిన ఒక విద్యా సంస్థలో 72% ఖాళీలు అనుకోండి యావరేజ్. ఈ 72% ఖాళీలున్న యూనివర్సిటీలో మీరు 1000 కోట్లు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? అంటే మనకు అక్కడే కనపడుతున్నది మన చిత్తశుద్ధి కానీ దీని కానీ. మొట్టమొదలు ఖాళీలు పూరించాలి. ఇది 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలనలో జరగలేదు, వాళ్ళు చేయలేరు. ఆ తర్వాత వచ్చిన పాలనలో కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రధానమైంది వల్ల ఖాళీలు పూరించడం, రిక్రూట్మెంట్లు జరగడం. విద్యలో ఏదైతే అప్పుడు ఇంకా కొంత దాన్ని ఏమంటాము అవుట్సోర్సింగ్ చేసి పాఠాలు చెప్పించడము, కాంట్రాక్ట్ టీచర్ల ద్వారా ప్రొఫెసర్ల ద్వారా పాఠాలు చెప్పించడం అనేది ఎప్పుడూ కూడా యూనివర్సిటీ లెవెల్లో పాజిటివ్ ఫలితాలను ఇవ్వలేదు. యూనివర్సిటీలు అంటేనే ఆ బోధన అంటేనే ఒక భిన్నమైనది. అట్లాంటిది అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ముఖ్యంగా ఒక ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ ఖాళీల వల్ల ఆ ప్రెస్టేజ్ని కోల్పోయినాయి. చేయాలని వారు
అపాయింట్మెంట్ జరిగింది. దాంట్లో ఇంతకుముందు కూడా మేము సార్తో మాట్లాడినప్పుడు కూడా చాలా విషయాలు వచ్చినాయి. ఇది ఒకటే రిపోర్టు కాకుండా సార్ దగ్గర దరిదాపు 14 రిపోర్ట్లు ఉన్నాయని కూడా చెప్పాడు. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యన సబ్మిట్ చేసిన రిపోర్టును కాక మీరు పరిశీలించినట్లయితే ఇది కంపైలేషన్ ఆఫ్, అంటే వివిధ రిపోర్ట్లని కంపైలేషన్ చేసినట్టుగా ఉంది, కానీ ఇది సొంతంగా వాస్తవ పరిస్థితుల మీద ఆధారపడి తెలంగాణ లోపల ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి చేసినట్లుగా అయితే నాకు కనిపించలేదు. మెయిన్గా వీళ్ళు ఆధారంగా చేసుకుంది కొఠారి కమిషన్, యునెస్కో రిపోర్ట్సు, అంతేకాకుండా ఈ యునెస్కో రిపోర్ట్ తర్వాత కొత్తగా కార్తిక్ మురళీధరన్ రాసిన టీచర్స్ పే, పర్ఫార్మెన్స్ టీచర్స్ పే, ఇటువంటి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని కూడా రాశారు. వాస్తవానికి కొన్ని సమస్యలు కూడా దాంట్లో ప్రస్తావించారు. ఈ స్కూల్స్ లోపల ప్రధానంగా టీచర్స్ లేకపోవడం, స్కూల్స్ లోపల అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకపోవడం, అంతేకాకుండా టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా సమస్యలు రాశారు. తెలంగాణ లోపల కాక మనం గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో చూసినట్లయితే దరిదాపు 70% స్కూళ్ళ పైనే ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. అది ఇప్పటి నుంచి కాదు, ఇంతకుముందు అల్లం నారాయణ చెప్పినట్టు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10.39 బడ్జెట్ కేటాయిస్తే అది క్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు కొద్దిగా పెరిగి ఇప్పుడు 8.26లోకి వచ్చింది. అంటే విద్య గురించి వెళ్ళి అసెంబ్లీలో కానీ బయట కానీ యూనివర్సిటీకి పోయినప్పుడు చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు, కానీ వాస్తవానికి వచ్చినట్లు వాళ్ళకి అంటే ప్రభుత్వం యొక్క పొలిటికల్ విల్ అనేది చాలా తక్కువగా ఉన్నట్టుగా విద్య పట్ల మనకి అర్థమవుతుంది. ఇప్పుడు కేశవరావు గారు ఉన్నారు, నేను అనుకుంటా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఆయన మొదటి నుంచి కూడా విద్య గురించి ఎక్కువగా చేశారు. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రికి కూడా పనిచేశారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల లోపల విద్యని అంటే ఇప్పుడు 2 రకాలైన స్కూల్స్ పెడతామని అంటున్నారు. సమస్యల్ని పరిష్కరించడానికి ఇంకొక సమస్యను తెచ్చుకోవడం కాదు. ఇప్పుడు ఇంతకుముందు దాదాపు 1032 గురుకులాలు ఉన్నాయి సార్. దాంట్లో 692 గురుకులాలకి పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు. బిల్డింగ్స్ లేకపోవడం వాటిని మెయింటైన్ చేయడమే గవర్నమెంట్కి తలకు మించిన భారంగా ఉంది. దాదాపు ఈ 12 సంవత్సరాల లోపల 127 మంది పిల్లలు చనిపోయారు సార్ ఈ గురుకులాలలో. అది కలుషితాహారం కావచ్చు, పాములు కావచ్చు, అంటే చాలా వాటికి కాంపౌండ్ లేకపోవడం అనేది, సెక్యూరిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఓవర్కమ్ చేయడానికి వాటిని సరిదిద్దడానికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడుతున్నాడు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఇప్పుడున్న గురుకులాలని వాటికి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదు గురుకులాలు సపరేట్గా ఉండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉంటాయా? రెండవది, ఇప్పుడు కమిషన్ సపోర్ట్ చేసినట్లు అంటే రికమెండ్ చేసినట్లు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారా? ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో చూసినట్లయితే ఇప్పుడు 6 ఒకటి తయారు చేశారు. దానికి దాదాపు గవర్నమెంట్ నుంచి వెళ్ళి 9 కోట్ల సహాయం అందినట్టు నాకున్న సమాచారం. అంటే ఇప్పుడు 100 స్కూళ్ళు అంటే దాదాపు 900 కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అకాడమిక్ ఎండింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారా లేదా అనేది కూడా స్పష్టత లేదు. వాటిని మూసేస్తే మూసేయండి స్వచ్ఛందంగా. మీరు 2000 పాఠశాలలు మేము పెట్టినాం, ఇంకేమి వద్దనకుండా వాటంతలు అవే అంతరించిపోతాయి అన్నప్పుడు అక్కడ రిక్రూట్మెంట్ ఉండదు, అక్కడ చదివే పిల్లలు ఉండరు, ఉన్న కొద్దిమంది పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యా వ్యవస్థలో ఈ యొక్క పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న అనేక మంది టీచర్లు, ఈవెన్ నేను స్టూడెంట్గా అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఎక్కడ కూడా నేను ప్రైవేట్ విద్యా సంస్థలకు
వెళ్ళిన ఒక ఇంటర్మీడియట్లో తప్ప. అలాంటి దశలో మా టీచర్లు అనేక మంది ఆర్థికంగా సహకారాన్ని అందించారు. వాళ్ళ వ్యక్తిగత డబ్బుల నుంచి, నేనే ఉదాహరణ, వ్యక్తిగతంగా వారు జోబులో నుంచి డబ్బులు తీసి పిల్లల భవిష్యత్తు కోసం అవసరమైన చిన్న చితక సహాయాన్ని అందించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి నేపథ్యంలో వారి అవసరాలు వారు చేస్తున్న కృషిని గుర్తించకపోగా వారి జీతాలు ఎక్కువగా ఉంది అనేటటువంటి కూడా కమిషన్ వారికి భావ్యం కాదు. ఎందుకంటే విద్యా వ్యవస్థకే ఎక్కడ కూడా అవినీతి లేని రంగం ఈ రోజు వరకు ఉన్నది అంటే అది విద్యారంగ వ్యవస్థ. విద్యారంగ వ్యవస్థలో మరిన్ని ప్రోత్సాహకాలను తీసుకురావాలి. పాఠశాలల్లో ఏవైతే ఇప్పుడు మన గురుకుల పాఠశాలలో చూసాం, గతంలో ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఫలితాలు నచ్చినాయి. కానీ తర్వాత క్రమంలో ఆ ఫలితాలు సన్నగిలితో వస్తున్నాయి. అంటే ప్రభుత్వానికి గనక నిజంగా ఒక చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే, విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే, ఇవాళ మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు, అన్ని కులాలను కలిపి ఒక బిల్డింగ్ పెడతామంటున్నప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జెడ్పీహెచ్ఎస్లు లేదా ఎంపీహెచ్ఎస్లు, మండల పరిషత్ స్కూళ్ళు, అన్ని రకాల కులాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలే ఉన్నాయి. అక్కడ వాటిని బలోపేతం చేయకుండా మరికొత్త వాటిని బిల్డింగ్ల రూపంలో చేయడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. అది కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసినప్పుడు చాలా ఇంట్రికసీస్ తెలుస్తాయి. అసలు యాక్చువల్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఎక్కడ ఉంది అనేటటువంటిది అవి రావాలి. బేసికల్గా రిపోర్ట్ ఎవరైనా రాయగలరు, ఎఫెక్టివ్ రిపోర్ట్. ఈవెన్ ఏఐకి ఇచ్చినా కూడా 5 అంశాలు ఇచ్చేసి ఒక రిపోర్ట్ రాయమంటే ఏఐ కూడా ఒక పెద్ద రిపోర్ట్ రాసిస్తుంది 2 రోజులలో, ఒక గంట సేపట్లో. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది కాదు, బట్ యాక్చువల్గా ఇష్యూస్ ఏంది అనేటటువంటిది. అంటే ఎడ్యుకేషన్నే రీడిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు టోటల్గా దే డిస్కనెక్ట్ విత్ నేచురల్ వరల్డ్, సోషల్ వరల్డ్. టోటల్గా 24 గంటలు మన ఈ స్కూళ్ళలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు వినాయక్ గారు మాట్లాడేటప్పుడు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అన్నారు, ఈ నారాయణ చైతన్య. కరెక్ట్, కాన్సన్ట్రేషన్ క్యాంప్సే అవి. ఇజంట్ ఇట్? అవర్స్ టుగెదర్. ఎడ్యుకేషన్ అంటే ఏందండి? చదువు అంటే 4 గోడల మధ్యన ఈ మధ్య రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి సూపర్వైజ్డ్ స్టడీస్ అని ఇవన్నీ కూడా పెట్టి పిల్లల్ని అంటే ఎడ్యుకేషన్ అంటే కేవలం పుస్తకాల ద్వారానే వస్తుంది అనేటటువంటి ఒక పెద్ద అది ఉంది. కాబట్టి పిల్లలు ఇంటరాక్ట్ కావాలి. ఎంత నేచర్ తోటి ఇంటరాక్ట్, ఎంత కమ్యూనిటీ తోటి ఇంటరాక్ట్ అయితే అంత ఇంటెలిజెంట్, అంత ఒక విజ్డమ్ అనేది వస్తుంది. ఆ విజ్డమ్ పుస్తకాల నుంచి రాదు అసలు యాక్చువల్గా. కాబట్టి రెసిడెన్షియల్, క్యాస్ట్ బేస్డ్ స్కూల్స్ చాలా బాగా మనం పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో అంశం ఏంటంటే, ముఖ్యంగా రిపోర్ట్లో రాశారు ఏమని, నేను చాలా వాళ్ళతోటి మేము ఇంటరాక్ట్ అయ్యాము, టీచర్లతో ఇంటరాక్ట్ అయ్యాము, తర్వాత పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాము, డిఫరెంట్ గ్రూప్స్ తోటి టైమ్ అండ్ అగైన్ కలెక్టరేట్ల మీటింగ్లు పెట్టామన్నారు. ఇది ఒక్కబండే వాళ్ళు చెప్తారు ఓరల్గా. బట్ సెకండ్ ఏంటంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే చాలా పోయి చూసి తెలుసుకోవాలి. తర్వాత అకాడమిషియన్స్ ఆలోచించాలి దాని మీద. చెప్పింది తీసుకొని రాయడం కాదు అసలు యాక్చువల్గా కాబట్టి అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఏది మన సిస్టమ్, ఏది ఇంగ్లీష్ మీడియం సిస్టమ్ అనేది వీళ్ళు చెప్పారు. ఇంగ్లీష్ మీడియం మస్ట్ బి ఇంగ్లీష్ అని చెప్పారు. ప్రపంచమంతా ఇంగ్లీష్ మీడియమే, ప్రపంచమంతా ఇంగ్లీష్ మీదనే మనం యునైటెడ్ నేషన్స్లో అప్పుడు అనుకున్నాము. ఎడ్యుకేషన్ ఈజ్ ది బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ దట్ ఈస్ బోర్న్ ఆన్ దిస్ ప్లానెట్. యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్లోనే ఉన్నది ఫస్ట్ రైట్, ఫస్ట్ ప్రిన్సిపల్. మరి మనం ఎందుకు ఇలాగా క్రియేటివిటీ లేదని 100% అనను. ఎందుకంటే క్రియేటివిటీ లేనిది అక్కడ గూగుల్ సుందర్ పిచాయ్ కాడు, అరుణ్ నేత్రవల్లి కాడు, అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో క్రియేటివిటీని మనం ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాము? ఇండిపెండెంట్ రీసెర్చ్ని ఎందుకు మనము దాన్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నాము? అన్ని ఎవ్రీథింగ్ గవర్నమెంట్. వై ఈజ్ ఇట్ దట్ సో మచ్? చిన్న ఉన్నప్పటి నుండి ఇప్పుడు మనం పిల్లలు క్వశ్చన్ వేస్తే మనం ఆన్సర్ చేయాలి. వాడే నువ్వు కూర్చో అంటే వాళ్ళది ఎక్కడే క్రియేటివిటీ. క్వశ్చన్కి యూ షుడ్ రెస్పెక్ట్. బట్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్. ఇప్పుడు ఇదే సిస్టంలో నేను కూడా పెరిగినా, ఇదే సిస్టంలో ఏదో ఇంతకాడికి అందరం ఇదే సిస్టంలో పెరిగి ఈడ వరకు వచ్చినాం. బట్ నెక్స్ట్ జనరేషన్ ఎట్లా? మనం ఈ క్రియేటివిటీని ఎంకరేజ్ చేయకపోతే వేర్ ఆర్ వి గోయింగ్, వేర్ ఆర్ వి హెడ్డింగ్? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు చూస్తూ ఉంటే మనది ఎక్కడ ఉన్నది? వరల్డ్ నేషన్స్లలో వేర్ ఆర్ వి ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరసీ? ఇంకొకటి పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నామా,
మరి ఎడ్యుకేషన్ పాలసీ అనేది అన్ని ప్రభుత్వాలను మనమే అనుకుంటున్నాము, ప్రతి ప్రభుత్వము ప్రతి పాలసీతో వస్తున్నది, బట్ కన్సిస్టెన్సీ అనేది ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉన్నది, ఎక్స్ గవర్నమెంట్, ఇది పోతుంది, వై వస్తుంది, వై ఏం చేస్తుంది, ఆ ఎక్స్ చేసిన మంచి కానీ చెడు కానీ తీసి పక్కన పెడుతుంది, మళ్ళీ వై వస్తుంది, వై పెడుతుంది, మళ్ళీ వై అయినాక జెడ్ వస్తుంది, జెడ్ గవర్నమెంట్ వస్తుంది. కానీ మంచివన్నా తీసుకొని కంటిన్యూ చేయండి. కానీ రీసోర్స్ వేస్ట్, మనీ వేస్ట్, హ్యూమన్ మైండ్ వేస్ట్. ఇప్పుడు ఇంత ఇంటలెక్చువల్, ఇంత టాలెంట్, ఇన్ని అవర్స్ మనం స్పెండ్ చేసినాము అంటే నేను అనేది ఏంటంటే మనకున్న పూర్వీకులు కూడా చేసినొచ్చు కదా. మరి దాంట్లో మంచి సలహాలు, మంచి ఏదైతే రాష్ట్రానికి ఉపయోగపడుతుందో, దేశానికి ఉపయోగపడుతుందో అది కంటిన్యూటీ ఎందుకు చేయలేకపోతున్నాం అనేది నా యొక్క క్రియేటివిటీని మాత్రం మన సప్రెస్ కాకుండా మనం చూడడము అది మంచిది అట్ ప్రైమరీ లెవెల్. ఇకపోతే ఇక చాలా మాట్లాడవచ్చు కానీ సమయం స్ఫూర్తి వల్ల నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి సమావేశానికి పిలువగానే వచ్చి మీ విలువైనటువంటి అభిప్రాయాలు చెప్పినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి సమావేశం కొన్ని తీర్మానాల్ని మీ ముందు ప్రవేశపెడుతుంది. వాటిని మీరు ఆమోదిస్తారని ఆశిస్తూ, మొదటి తీర్మానంగా మండల జిల్లా స్థాయిల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, అధ్యాపకులు అందరూ కలిసి ఈ నూతన విద్యా పాలసీ ఎలా ఉంటే బాగుంటుందనేది అంటే గ్రామీణ ప్రాంతాల నుంచే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి అభిప్రాయాన్ని సేకరణ చేయాలని ఈ సమావేశం తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాలు వేసే కమిషన్లకు ప్రత్యామ్నాయం అనుకోకుండా కేవలం ఒక పీపుల్స్ కమిషన్ అనేటటువంటిది కూడా మనంగా వేసుకొని గ్రామీణ ప్రాంతాల నుండి మొదలుకొని పట్టణాల దాకా ప్రజల నుండి, బోధకుల నుండి అభిప్రాయాలను తీసుకొని ఒక రిపోర్టును తయారు చేయాలని, దీనికి సకల జనుల వేదిక, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఏర్పడాలనేటటువంటి సూచనను గౌరవిస్తూ దీన్ని కూడా ఒక తీర్మానం రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా టీచర్లకు, లెక్చరర్లకు, ప్రొఫెసర్లకు జీతభత్యాలు చెల్లించాలని అంటే తగ్గించాలనే ఆలోచనను భవిష్యత్తులో కూడా రానియకుండా ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆలోచించి బడ్జెట్లో విద్య కోసం అదనపు నిధులను కేటాయించి మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వస్తే బాగుంటుందనే సూచనను ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేస్తూ దాన్ని తీర్మానంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని మీరు చప్పట్ల ద్వారా ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత ఉంచకుండా విద్యార్థులకు బోధన అందించే విషయంలో ఈ బ్యాక్లాగ్ పోస్టుల నియామకాలను కూడా చేపట్టి వెంటనే పూర్తి చేయాలని కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించడం జరిగింది. దాంతోపాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయడం మంచిదే, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను మూసివేయాలనే ఆలోచన ఎంత మాత్రం కూడా సమంజసంగా లేదని, దీని విషయంలో పునరాలోచన చేసి మరోసారి ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి కూడా ఈ సమావేశం తీర్మానించడం జరిగింది. అదేవిధంగా భాషా బోధన విషయంలో చిన్నారుల ఇష్టానుసారంగా ఇంతకుముందే సార్ సూచించినట్టు అన్ని భాషలను అందుబాటులో పెట్టి వాళ్ళు కోరుకున్న విధంగా 3 భాషలలో ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఇచ్చే విషయంలో మనం ముందుకెళ్తే బాగుంటుంది ప్రభుత్వం అనేది కూడా ఒక తీర్మానంగా ప్రవేశపెట్టి ఈరోజు మీ అందరి చేత వాటిని ఆమోదించుకొని మనం ముందుకు పోతున్నాం. భవిష్యత్ కార్యాచరణను కూడా త్వరలో సకల జనుల వేదిక, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలియపరుస్తుందని, 20 రోజుల్లోనే ఏది పబ్లిక్ డొమైన్లో దీనికి సంబంధించి ఉంచుతా అన్నందుకు కేశవరావు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.